హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకు తెలుసా ఈరోజు 666 గురించి తెలుసుకుంటున్నాం అనమాట మనం. ఆ నెంబర్ ఎంత ప్రమాదకరం అంటే మనందరం కూడా డేంజర్‌లో ఉన్నాం. ఆ డేంజర్ ఏంటో తెలియాలా మీకు? ఆ నెంబర్ ఎంత ప్రమాదకరమో తెలియాలా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అలాగే మీకు ఈరోజు ఈ 666 నెంబర్ గురించి తెలుసుకోబోయే ముందు చాలా ప్రమాదకరమైన విషయాల మీద మనకి కొన్నిసార్లు కొంత అవగాహన ఉన్నా కూడా మనం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోబోయే పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 18వ వచనం చాలా ఇంపార్టెంట్. మీరు చదవండి. అక్కడ చా 666 అని ఉంటది. అయితే ఆ నెంబర్ ఏంటి అంటే అందరూ డెవిల్ నెంబర్ అంటారు. అయితే అది కానీ బైబిల్ ఏం చెబుతుంది అంటే జ్ఞానం కలవాడు ఆ మృగము సంఖ్య లెక్కింపనిమ్ము అని ఉంటది. అయితే అది మనుషుని సంఖ్య అన్నమాట 666 అనేది. అయితే ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది. అది మనుషుడి సంఖ్య ఏంటి? 666 అనేది మనుషుని సంఖ్య ఏంటి అంటే లెటర్స్‌కి, నంబర్స్‌కి చాలా వాల్యూ ఉంటదనమాట. ఎందుకు బైబిల్ ప్రకారం 40 అని, 7 అని, 7 అంటే సంపూర్ణమని, 40 అంటే 40 ఇయర్స్ మోషే అరణ్యంలో నడిపించింది అని చాలా వాల్యూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి పేరు నంబర్‌గా కన్వర్ట్ చేస్తే అది 666 అని వస్తదనమాట. అయితే చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్పేదేంటి అంటే ఇది ఒక రోలర్ గురించి చెప్తారు. ఒక మనిషి గురించి, ఒక మనిషి నేమ్ గురించి చెప్తారనమాట. ఇది ప్రొఫెసీ అనమాట. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు బైబిల్ యాంటీ క్రైస్ట్. బైబిల్ యాంటీ క్రైస్ట్ అంటే అతడు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. కానీ నేనే దేవుణ్ణి నా పేరు మీదే మీరు క్రయ విక్రయ ధనములు చెయ్యాలి అని అంటాడనమాట. ఎంత ప్రమాదమో చూడండి. ఒక వ్యక్తిని నమ్ముకుంటూ అది ఎన్ని సంవత్సరాలు? 3.5 ఇయర్స్. 3.5 ఇయర్స్ లాస్ట్ స్టేజ్‌లో దేవుని రాకముందు ఆ ఒక్క వ్యక్తి మీద మొత్తం అమ్మకాలన్నీ జరుగుతాయన్నమాట. ఎంత ప్రమాదమో చూడండి. నేనే దేవుడినని నమ్మిస్తాడు. సో, అటువంటి యాంటీ క్రైస్ట్‌లో మనం ఉన్నామన్నమాట. అయితే అతను దేవునికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని లీడ్ చేస్తాడనమాట. అయితే ఇప్పుడు అసలైన షాకింగ్ ట్రూత్ ఏంటంటే ఇది 666 అనేది డెవిల్ నంబర్ కాదు. మనిషి సంఖ్య. మనిషికి గుర్తు. ఒక మనిషికి ఇచ్చే గుర్తు అనమాట. అయితే దేవుడు పర్ఫెక్ట్ నెంబర్ 7 అయితే 6 అంటే అసంపూర్ణం. అందుకే దేవుని స్థానంలో మనిషి తనను పెట్టుకోవడం.